హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ టు రాజుగారి అమ్మాయి అబ్బాయి ఛానల్. ఈరోజు నేను దేవి నవరాత్రుల్లో భాగంగా నేను పెసరపప్పు పూరీలు చేస్తున్నాను. దానికోసమని ముందు రోజు నైట్ బియ్యము, మినపప్పు, పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇది ఇప్పుడు మిక్స్ చేసుకున్నాను. అది మెత్తగా కాదు, కొద్ది బరగ్గా మిక్స్ చేసుకోవాలి. అయిపోయిన తర్వాత దీన్ని కొంచెము వాటర్ వేసుకొని ఇడ్లీ పాత్రలోని ఆవిరి పట్టుకోవాలి. పెసరపప్పు బూరెలు అంటే ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. ఇది చేసే విధానము ప్రాసెస్ చాలా ఎక్కువగా ఉన్నా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది మొత్తం ఇలా ఆవిరి పెట్టేసుకుంటే ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఇది 10 నిమిషాల్లో చూడండి ఎలా ఉడికిపోయిందో. ఇలా మనం టచ్ చేసి చూస్తే గట్టిగా ఉంటే ఉడికిపోయినట్లే. ఇది మొత్తము తీసేసుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. మన ఛానల్లోకి ఎవరైనా సరే ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ ఎక్స్ పాయింట్ మాత్రం ఇవ్వడం మర్చిపోవద్దు. ఇది మొత్తము తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకొని చల్లార్చేసుకోవాలి. చల్లార్చుకున్న తర్వాత ఇది చిన్న పీసులుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది అయ్యేలోపు చల్లారేలోపు మనము బియ్యము అండ్ మినపప్పు ఉంది కదా, అది మిక్స్ చేసి తీసుకొచ్చి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లోకి తగినంత ఉప్పు, స్వీట్ తగినంత షుగర్ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకుంటే అది మెల్ట్ అయ్యి చాలా బాగుంటుంది. ఇది ఇలా పక్కన పెట్టేసిన తర్వాత మనము పీసులన్నీ కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, దాన్ని మిక్సీ పెట్టుకోవాలి. ఇది మరీ ఫైన్గా మిక్సీ చేయకూడదు, పొడి పొడిలాడుతూ మిక్స్ చేసుకోవాలి. ఇది చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత పంచదార, బెల్లము 2 కలిపి పాకం పట్టుకోవాలి. ఇది ముద్ర పాకం అవసరం లేదు, జస్ట్ మనము కరిగేంత వరకు ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఇందులో చెత్త ఏమైనా ఉంటే ఫిల్టర్ చేసుకోవాలి కదా. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. పెసరపప్పుది తయారు చేసుకున్నది మనం ఇప్పుడు మన పాకం తయారు చేసుకున్నాం కదా, పక్కన పెట్టేసిన తర్వాత అందులోని మనం పక్కన పెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా, అది అందులో వేసుకొని పాకం మొత్తము దానికి పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది ముద్దగా మనం బూరెలు చుట్టుకోవడానికి, ఉండ్రాలు చుట్టుకోవడానికి లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని బాగా చల్లారిన తర్వాత చూడండి, ఉండలు ఈ విధంగా చుట్టుకోవాలి. మధ్య మధ్యలో పెసరపప్పు ఏమైనా ఉండిపోతే ఇలా రౌండ్గా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది. మనకి ఏ సైజు కావాలంటే ఆ టైం సైజులో చుట్టుకోవాలి. ఇది వేపుకోవడం కోసం అని కళాయి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని దేవుడి కోసం తయారు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చాలా తక్కువగా తయారు చేశాను. మన బ్యాటర్ చూడండి కొంచెం పొంగి ఉంది కదా, ఈ టైంలోనే ఈ బూరెలు చుట్టిన ఉండాలన్నీ కూడా అందులో వేసుకొని ఒక్కొక్కటిగా తీసుకొని కళాయిలో వేసుకోవాలి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూస్తే నేను ఈ విధంగా చేశానందున మీకు తెలుస్తుంది. ఉండ ఒకటి అందులో వేసుకొని అది మొత్తము దాన్ని ములిగేలా చేసుకొని తీసుకొని నూనెలో వేసుకోవాలి. ప్రాసెస్ చేయడం అయితే కొంచెం ప్రాసెస్ ఎక్కువగానే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. దేవి నవరాత్రుల్లో మీరు ఏ ప్రసాదాలు చేశారంటే నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత నేను 4 వేసాను, తక్కువ ఆయిల్ వేసి చేశాను. వేసిన వెంటనే తప్పకూడదు, కొంతసేపు ఉంచిన తర్వాత దాన్ని తిప్పాలి. మొత్తం బూరంతా వేగిన తర్వాత అప్పుడు తీసుకోవాలి. నేను కొంచెం పెద్ద సైజులో చేశాను, దానివల్ల చూడండి ఇలా వచ్చాయో. ఇలా ఎర్రగా వేగినంత వరకు ఉంచుకొని తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా బూరెలు. అలాగే రెండో వాయ మనకి ఎన్నైతే వాయిల్ పడుతుందో అన్ని వాయిల్లో కూడా వేసేసుకోవాలి. ఫస్ట్ వచ్చేదానికన్నా సెకండ్ టైం వేసినవి చాలా మంచిగా వస్తాయి.
ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనము తయారు చేసుకున్న ఉండలన్నీ కూడా ఇలా బూరెలుగా తయారు చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను బూరెలన్నీ తయారు చేసేస్తాను చూడండి. చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా అన్నీ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. స్కిప్ చేయకుండా చూడడం వలన మీరు మాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మీ ఊర్లో దసరా పండుగ ఎలా జరుగుతుందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ప్రజెంట్ బీహార్లో అయితే పూజలు అయితే చాలా బాగా జరుగుతున్నాయి. అంటే 6 రోజుల వరకు అమ్మవారిని చూపించారు. 7వ రోజు వీడియో కూడా చేసి పెడతాను నేను. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్.